ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాణాలకి ముంపు పొంచి ఉందా? అందుకోసం ఇప్పటికే తెర వెనుక కుట్ర జరుగుతోందా? 3 గ్రూపుల నుంచి పవన్ ని అంతమొందించేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారా? జనం కోసం సర్వం త్యాగం చేసిన జనసేనాని అంతం చేయాల్సిన అవసరం ఎవరికుంది? కేంద్ర నిఘా విభాగం చెబుతున్నదేంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఏకైక నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్. ఈ ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే కాకుండా కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడడానికి ఏకైక కారణం ఎవరంటే అది పవన్ కళ్యాణే అని దేశమంతా గుర్తించిన పరిస్థితి. ప్రజాసేవకే జీవితాన్ని అంకితమిచ్చిన పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందన్న వార్త ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పవన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ రావడానికి కారణమయ్యాడనో లేదంటే ఏపీలో వైసీపీ గద్దె దిగడానికి కారణమయ్యాడనో తెలియదు కానీ పవన్ ను హతమార్చేందుకు ఇప్పుడు 3 గ్రూపుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వస్తున్న వార్తలు అందరిలోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్ర నిఘా విభాగం కూడా ఈ మేరకు ఇప్పటికే హెచ్చరికలు చేయడంతో జనసేన శిబిరంలో సర్వత్రా ఆందోళన నెలకొంది. జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కూటమి అధికారంలో రావడంతో డిప్యూటీ సీఎంతో పాటు కీలక బాధ్యతలు చేపట్టి బిజీగా మారిపోయారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని ఉన్నట్లుగా వెల్లడించాయి. పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాలకు అతీతంగా అందరూ అభిమానిస్తారన్న విషయం తెలిసిందే. 10 ఏళ్లు రాజకీయాల్లో ఆటుపోట్లను ఎదుర్కొని నేడు డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ ఇమేజ్ గతం కంటే రెట్టింపయ్యింది. అలాంటి పవన్ కళ్యాణ్ కు ప్రమాదం పొంచి ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో ఇప్పుడు జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులందరూ టెన్షన్లో పడ్డారు. గతంలో కూడా అలాంటి థ్రెట్స్ వచ్చాయని స్వయంగా పవన్ కళ్యాణ్ సైతం చెప్పారు. ఇప్పుడేకంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్లే చెప్పడంతో వారంతా మరింత ఆందోళనకు గురవుతున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు కొందరి కాల్స్ ట్రాకింగ్ చేసినప్పుడు వారి మధ్య పవన్ కళ్యాణ్ సంబంధించిన ప్రస్తావన వచ్చిందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కు సంబంధించి వారి మధ్య కొన్ని అంశాలు ప్రస్తావనకొచ్చాయని, వాటి కారణంగానే ఆయన హత్యకు కుట్ర జరగవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ కుట్ర ఎవరు చేస్తున్నారనేది అప్పుడే చెప్పలేమని అంటున్నారు. కానీ పవన్ ను అంతమొందించేందుకు 3 గ్రూపుల నుంచి కుట్ర జరిగే అవకాశం ఉందని మాత్రం కేంద్ర నిఘా విభాగం చెబుతోంది. 1 ఇస్లామిక్ సానుభూతి పరుల నుంచి, 2 వైసీపీ వైపు నుంచి, 3ది మావోయిస్టుల నుంచి అని మాత్రం అంచనా వేస్తున్నారు.